అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషాకర్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక చిన్న అంశంతో మీ ముందుకు వచ్చాను. మరి ఇవాళ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, పెద్దవాళ్ళ యొక్క మాట, పెద్దల మాట చద్ది మూట అంటారు కదా. పెద్దవాళ్ళ యొక్క ఆ మాట అందరూ కూడా శిరస వహించాలి. ఎందుకంటే మరి ఈ పండగలు, అలాగే ఎవరి యొక్క ఆచార వ్యవహారాలు వారు ఆచరించి మనకి నేర్పుతున్నారు. కాబట్టి మనము మన తల్లిదండ్రుల మాట ఖచ్చితంగా వినాలి, పెద్దలు చెప్పిన మాట వినాలి. పిల్లలైతే మరి వాళ్ళకి ట్రెడిషన్స్ తెలియాలన్నా, ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ చేయాలన్నా ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళ హీరోయిన్స్ అనేటువంటి తల్లిదండ్రుల మాట, వాళ్ళు ఆచరించే వ్యవహారాలు వాళ్ళు చూస్తూ పెరుగుతారు కాబట్టి, చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అలా ఆచరిస్తే ధర్మం 4 పాదాల చక్కగా నడుస్తుంది. అందరిలోనూ సత్ప్రవర్తన కలుగుతుంది. మరి మంచి విషయాలు, పాజిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ కూడా ఈ పండుగలన్నీ కూడా మనకి నేర్పుతాయి. ఆ విధి విధానాలన్నీ మనం కూడా నేర్చుకోవాలి. మరి మన తల్లిదండ్రుల మాట, అలాగే పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం వింటే ఎంతో మన భవిష్యత్తుకి అవన్నీ కూడా పునాదిరాళ్ళు. కాబట్టి ఎవరైనా చెప్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి మరి మనం కూడా మన పిల్లలకి, ముఖ్యంగా విద్యార్థులకి వాళ్ళ నడవడిగా, క్రమశిక్షణ ఎలా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎలా గౌరవించాలి అనేది మనం నేర్పితేనే వాళ్ళు నేర్చుకుంటారు. మరొక అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.